అంటే బీఆర్ఎస్ పతనానికి గల కారణం ఏంటంటారు? వాళ్ళు చేసిన తప్పులు, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, నీళ్లు నిధులు నియామకాలని, ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వకపోవడము, డబుల్ బెడ్రూమ్లని, 3 ఎకరాల భూమి అని ప్రతి పేదవాడిని ఒక రక్తము జలగ పీచుక తిన్నట్టు తినడం వల్ల ఈరోజు బీఆర్ఎస్ పతనానికి ఒక నాంది పలికిండ్రు. టీఆర్ఎస్ పార్టీ అంతా ఇంత కాదమ్మా. టీఆర్ఎస్ పార్టీ ఏంది, మా మేడం సోనియా గాంధీ గారు ఏదో తెలంగాణ మేము కాంగ్రెస్లో కలుస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినందుకే ఆయనకు తెలంగాణ ఇచ్చేసింది. కానీ ఆమె మోసపోయింది. తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్కి తెలంగాణ రాకపోతుండే, అసలు ఆయన గెలవకపోతుండే. మేడం గారు ఇచ్చేసిరు కాబట్టి ఆయనకు లక్కీ అయిపోయింది. తీసుకున్నాక ఒక మాట, ఇచ్చినాక ఒక మాట, కాలు మొక్కి తీసుకుంటూ తర్వాత నువ్వెవరో నేనెవరు అన్నారు. అది తప్పు. ఆ రోజు నేను కలిసి పనిచేస్తా అన్నాడు మేడంకి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కలిసే చేస్తామన్నాడు. తర్వాత ఈడిపోయి నాది నేనే చూసుకుంటాం, మీది మీరే చూసుకోండి అని తెలంగాణ తెచ్చుకొని ఇవాళ ప్రజలకు ఏం చేసిండు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు. ఉద్యోగం లేదు. ప్రతి ఒక్క అంటే ఆయన ఇష్టం వచ్చింది అంత హామీ ఇచ్చాడు కానీ కరెక్ట్ చేయలేదు. ఉద్యోగం లేదు ఏం బతుకుతారమ్మా? ముసలోళ్ళకు ఒక 2000 పింఛన్ ఇస్తే వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలకు సరిపోతుందా? ఓ డిగ్రీ అది ఇది పీజీ చేసి ఉన్నారు పిల్లలు, కనీసం జాబ్ లేనిది ఆ 2000 అమ్మా నాన్నకి ఇస్తే ముసలోళ్ళు అయ్యో మా కొడుకు బిడ్డ అంటారు. కానీ అది 2000 కరెక్ట్ కాదు. 2,000 ఇయ్యంగానే కుటుంబం సరిపోదు. ముసలోళ్ళకి 2,000 ఇస్తే ముసలోళ్ళకే సరిపోతుంది. కానీ ఇప్పుడు వయసు పిల్లలు ఏం చేయాలి? చదువుకొని ఆటోలు నడిపిస్తురు, ప్రైవేట్ జాబులు చేస్తురు, కూలి పని చేస్తురమ్మా. చదువుకొని కూలి పని చేసినా వాళ్ళకి బతుకుతేరు అయితలేదు. కూలివి ఎప్పటికి దొరకదు. పీజీ చేసినోడు పోయి గంప మోస్తుంటే గవర్నమెంట్కి అంతా ఇది లేదా? మరి ఆయన ఎట్లా గెలుస్తాడు? అన్ని హామీలు కరెక్ట్ లేదు ఆయనది. ఏదో నేను రైతు రుణం ఇస్తున్నా, రైతు బీమా ఇస్తున్నా. ఎవరికమ్మా రైతు రుణం? 100 ఎకరాలు ఇచ్చినానికి కోట్లు పోతున్నాయి, లక్షలు పోతున్నాయి. 2 ఎకరాలు 5 ఎకరాలకి ఏమొస్తుంది? ఆ రైతు అప్పటికి బాగుపడిపోతాడా? ఆ 20,000 10,000 బతుకుతాడా? పంటలు వేస్తే ఎంతో లాస్ అవుతాయి. పంటలు అంటే ఏంటి? 24 గంటలు కరెంట్ అంటే 24 గంటలు కరెంట్ లేదు. నేను వ్యవసాయం చేస్తున్నా నేను వ్యవసాయం. ఇప్పుడు 24 గంటల కరెంట్ కాదు, 12 గంటలే కరెంట్ ఇచ్చిండు ఈయనవి కేసీఆర్వి. కరెక్ట్ కాదు. కానీ అన్ని అబద్ధాలు. 24 గంటలు అంటే నువ్వు 5 గంటలకు బంద్ చేస్తావు, రాత్రి 12 గంటలకు మోటార్లు వేస్తావు, మళ్ళీ పొద్దున్న దాన్ని మధ్యలో కట్ చేస్తావు. ఏ వర్షాన్ని పండదు. కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా బీఆర్ఎస్ మొత్తానికి నష్టం చేసింది, కోట్ల అప్పు ఉందని అంటున్నారు తప్ప మరి సంపద సృష్టించిన దాని గురించి మాట్లాడరు ఎవరు అంటూ కూడా కేటీఆర్ గారు మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడడం మనం చూసాము. సో కొంచెం ఘాటుగానే విమర్శలు జరిగాయి ఒకరికొకరు అన్నట్టుగా. అదేవిధంగా చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరా అంటూ కూడా కొన్ని మాటలు కూడా విన్నాము. మరి ఏం చెప్తారు? ఒక మాట అండి, ఇప్పుడు కేటీఆర్ గారు తను ఎట్లా వచ్చారండి, ఒక పారాషూట్ లాగానే వచ్చారు కదా. తెలంగాణ పిల్లల బలిదానాల మీద వచ్చి వాళ్ళు పుట్టల్లాగా పెట్టుకొని వాళ్ళ అయ్య ఒక సీఎంగా, తను ఒక ఐటీ మినిస్టర్గా తను వచ్చి ఇవాళ రేవంత్ అన్న అనడము కరెక్ట్ కాదు. రేవంత్ అన్న సరే ఏ పార్టీలు ఉన్నా తన పార్టీ కోసం పనిచేసిండు, కష్టపడ్డాడు. ఏ పార్టీలు ఉన్నా ఆ పార్టీకి న్యాయం చేసిండు. వీళ్ళలాగా ఓ పారాషూట్ లాగా వచ్చి ఇయ్యాలనే పార్టీ అని చెప్పి పదవులు తీసుకొని వాళ్ళ చెల్లె కవితలాగా లేకపోతే ఈ కేటీఆర్ లాగా మాత్రం రేవంత్ అన్న రాలేదు. వాళ్ళది ఎన్ని రోజులున్నా వాళ్ళ చిట్టా బయట పెడతాడు. వాళ్ళు ఏం చేసిండ్రు, ఏంది ఆస్తులు ఎక్కడ పెట్టిండ్రు, ఎంత సంపాదించుకున్నారు అనేది మాత్రం బయటకు తీస్తాడు. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు పక్కా వాళ్ళ కుటుంబాన్ని జైలుకు పంపించడం అయితే ఖాయం. ఆయన చేసిన దొంగతనం ఉండే చేస్తారు, పంపిస్తారు. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ మొత్తం అంతా సంపాదించుకొని రాలేదు. ఆయన ఒకటి మామూలే. ఈరోజు ఇంత ప్రాపర్టీ ఏ టీడీపీ నేను చూడంగా ఏ టీడీపీ గవర్నమెంట్ అయినా, ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా హైదరాబాద్ చుట్టూ భూములు అమ్ముకోలే, ఊర్లలో డిస్టిక్లో భూములు అమ్ముకోలే. ఈరోజు ఏ ప్రాజెక్ట్ అని, ఏ చెరువులని అన్ని కబ్జాలు చేసి మనిషికి ఒక 5 లక్షలు ఊరోళ్ళకి ఇచ్చి నువ్వు ఎకరా భూమి తీసేసుకున్నావు. ఈరోజు వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు, 5 లక్షలకే ఒక ఎకరా భూమి గుంజుకున్నాడు. ఆ 5 లక్షలకి ఇప్పుడు ₹1,00,00,000 ఒక ఎకరా అయింది. నీ 5 లక్షలు ఎక్కడా? నీ ₹1,00,00,000 ఎక్కడా? ₹1,00,00,000 పెట్టి ఆయన ఎకరా కొనగలడా? రైతు కొనగలడా? నీవు దౌర్జన్యంగా నీవు ఇప్పుడు రాజ్యం నీ చేతులు ఉందని ఒక్కొక్కరి దగ్గర 10 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు రైతు దగ్గర భూములు గుంజుకొని నువ్వన్నీ ప్రాజెక్ట్ చేస్తుంటే మరి రైతు ఏం కావాలో చూసినావా నువ్వు? చూడలే కదా. రైతు ఎంత ఆగమున్నాడో డిస్ట్రిక్ట్లో చూడండి.
ఇదే మహబూబ్నగర్ డిస్టిక్లో అక్కడ ప్రాజెక్ట్ కట్టినావు, వందల మంది ఎస్సీ ఎస్టీల భూములు గుంజుకున్నావు, 5,000 ఓన్లీ 5 లక్షలకు ఎకరా. ఈరోజు 2 కోట్లకు ఎకరా ఉంది. 5 లక్షలకు 2 కోట్లకు ఎంత తేడా అమ్మా? ఎక్కడ పోవాలా రైతు? డబుల్ బెడ్రూమ్ ఇస్తానని డబుల్ బెడ్రూమ్ లేదు, బజార్లో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు అట్లాంటి అన్యాయం చేస్తే నీకు ఎట్లా నమ్మాలి చెప్పు? నమ్ముతారా? పబ్లిక్ నమ్మరు. ఆయన చేసింది దోపిడీ చాలా ఉంది, అంతా ఇంత కాదు, చాలా దోపిడీ ఉంది. నా దగ్గర 2 మాటలు లేవు. భూమి గుంజుకుంటున్నావు, ఏమని గుంజుకోరు తెలుసా? ముందు సైన్లు పెట్టురమ్మా, ఏదో భూములు చెక్ చేస్తున్నా అన్నాడు. సైన్లు పెట్టించుకొని అకౌంట్ నెంబర్ ఇవ్వన్నారు, అకౌంట్లోనే ఇచ్చేసిండట 5 లక్షలు. మళ్ళీ వాళ్ళు అడిగితే గ్యాస్ను పోసుకొని కాల్సి ఏం చేస్తారు పాపం? మొత్తం ప్రాజెక్ట్ కట్టేసిండు. అలా భూములు లేవు, రోడ్డు మీద ఉన్న పరిస్థితి ఉన్నది వాళ్ళకు. ఎందుకంటే మా అక్కడ చుట్టాలు ఉన్నారు, అక్కడ మా చుట్టాల బంధువులు ఆగమాగం అయిపోయారు. రైతులకు మీరు ఏ విధంగా న్యాయం చేయబోతున్నారు? అదే విధంగా రుణమాఫీ ఎప్పుడు చేయబోతున్నారు? ఇప్పుడు రుణమాఫీ వాళ్ళు చూస్తున్నారు. రుణమాఫీ అంటే వాళ్ళంతా అప్పు ఎక్కువైందంట. కేసీఆర్ చేసింది 5,000 కోట్ల కన్నా ఎక్కువ చేసిండు. అవన్నీ చూసుకొని మొన్న రైతు బంధు వేస్తామన్నారు, కొందరికి వేసిర్రు, వేస్తూనే ఉన్నారు. కొందరు రాలేదన్నారు, కానీ కంపల్సరీ చేయాలి. ఎందుకంటే కేసీఆర్ వేసిన డబ్బే మనం వేస్తున్నాం కాబట్టి వాళ్ళకి కరెక్ట్, ఆ పైసలన్నా కరెక్ట్ వేయాలి. ఇప్పుడు మా గవర్నమెంట్వి కేసీఆర్ ఎంత వేసిండో అంత వేస్తాం మేము. నెక్స్ట్ 15,000 మాట్లాడినాం, ఎకరాకి 15,000 అంటే 15,000 నెక్స్ట్ మాట్లాడతావు కదా ఇప్పుడు 6 నెలల తర్వాత. ఇప్పుడైతే మరి అది 5,000 అయితే కరెక్ట్ వేయాలి. ఆ పబ్లిక్వి చాలామంది అంటున్నారు మాకు పైసలు పడలేదని ఇప్పుడు గవర్నమెంట్కి అంటారు. గవర్నమెంట్ ఏంటంటే కొంచెం అప్పులు ఉన్నాయి, ఇట్లా చదువుకుంటున్నారు వాళ్ళవి. కానీ పబ్లిక్వి బాధపడొద్దు. మనకు 100 రోజులు టైం ఇచ్చింది కాబట్టి 100 రోజుల వరకు వాళ్ళకి అంతా చదువుకొని రైతు బంధు ఇస్తారు, రుణమాఫీ ఇస్తారు, 2 లక్షలు లోన్ ఇస్తామన్నారు కదా, అది మేము మాఫీ చేస్తారంట. ముఖ్యమైనది రేషన్ కార్డు అని హామీ ఇచ్చారు కదా, పబ్లిక్ దానికోసం ఉడికిపోతున్నారు. రేషన్ కార్డు అమ్మా, ప్రతి పేద వాళ్ళకి రేషన్ కార్డు లేవు. ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్న పిల్లలు, ఇప్పుడు ఏంటంటే మేము కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ ఉన్నప్పుడు రేషన్ కార్డు పంచినాం. మేము వైఎస్ఆర్ ఉన్నప్పుడు రేషన్ కార్డు పంచింది, ఇప్పటి వరకు ఏ పబ్లిక్ రేషన్ కార్డు ఇవ్వలే. ఈ గవర్నమెంట్ 10 సంవత్సరాలు చేసినా టీఆర్ఎస్ గవర్నమెంట్ రేషన్ కార్డు ఇవ్వలేదు. అప్పటి నుంచి ఎంతమంది పబ్లిక్ పెరుగుతారు? చాలామంది పెరిగిపోయారు కదా. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎంతోమంది పెళ్ళిళ్ళు చేసుకున్నారు, వాళ్ళ కార్డు లేవు. ఇప్పుడు 30-40 సంవత్సరాల నుంచి పిల్లలు ఉన్నారు, వాళ్ళ కార్డు రాలేదు. ఎలాగ రేషన్ కార్డు ఎవ్వరికి రాలే. కంపల్సరీ రేషన్ కార్డు, ఎందుకంటే రేషన్ కార్డు ఉంటేనే ప్రతి ఒక్క స్కీమ్ వాళ్ళకు వస్తుంది. ఇప్పుడు 250 గజాల భూమి అన్నా, డబుల్ బెడ్రూమ్ అన్నా, ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు 5 లక్షలు కావాలంటే ఏం కావాలా? రేషన్ కార్డు కావాలి. పాపం అట్లవి పబ్లిక్ చాలా టెన్షన్లో ఉన్నారు. ఫస్ట్ రేషన్ కార్డు వస్తేనే ఈ గరీబ్ వాళ్ళకి అందరికీ ఇండ్లైనా డబ్బులైనా ఏ స్కీమ్ అయినా వాళ్ళకి చెందుతుంది. మా గవర్నమెంట్వి అది ఫస్ట్ రేషన్ కార్డు ఇస్తేనే బాగుంటుంది. పబ్లిక్ కొంచెం చల్లగా అవుతారు. ఎందుకంటే రేపు ఎంపీ ఎలక్షన్లు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు తొందరలు ఉన్నారు. మొన్న కేసీఆర్ డబ్బులు వేస్తా అన్నాడు, రైతు బీమా, రైతు బంధు వేస్తారు కదా, అదే వేయగానే మన కాంగ్రెస్ వాళ్ళు ఆపిరు కదా. వాళ్ళు పదే మా కాంగ్రెస్ వాళ్ళు ఆపిరు, రైతు బంధు వేస్తే మంచిది కాదని. తర్వాత వేస్తామన్నారు, ఇప్పుడు వేస్తూనే ఉన్నారు. అలాంటి రేషన్ కార్డులు పంచితే వాళ్ళు కొంచెం శాంతి అవుతారు. మా వాళ్ళు కంపల్సరీ కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు, ఫస్ట్ రేషన్ కార్డు ఇస్తారు. పబ్లిక్ భయపడే అవసరం లేదు, ఎవరికి భయపడే అవసరం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది కాబట్టి అందరికీ న్యాయం జరుగుతుంది, జరగకుండా ఉండదు. అప్పటికి ఏ పబ్లిక్వి భయపడవద్దు. ఊర్లనైనా, డిస్టిక్ అయినా, హైదరాబాద్ అయినా అందరికీ న్యాయం జరుగుతుంది. ధైర్యంగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్.